అంకుల్ ఒకసారి ఎటు పోతారు? అంటే అది వెనకపల్లి. నేను అట్టే పోతున్నా, వస్తారా? లడ్డు కావాలా నాయనా? నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. సిగ్గులు పెట్టుకుంటారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. సీట్ బెల్ట్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అటు సైడ్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నారా? బ్యాక్ సైడ్ దేర్ సి. అవునండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? వెనకపల్లి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5నా? మరి ఎందుకు మీరు నడుచుకుంటూ వెళ్తారు? ఆటోకి వెళ్దామని చూస్తున్నాను, వెళ్తూ ఉన్నా. నేను అట్టే పోతున్నా. ఏం చేస్తుంటారు? నేనండి సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేరా? అంటే అండి యాక్చువల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి టిఫిన్ సర్వీస్ అప్లై చేస్తుంటాను. ఓకే. టిఫిన్ సప్లై చేస్తాను. అవునండి. దట్ ఐ థింక్ వాట్ అంటే అన్ని కంపెనీస్కి వెళ్తుంటాను. ఎంత ఉంటుంది ఏజ్ మీద? 45 అండి. 45 ఉందా? 45. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు జాబ్? 10 years. 10 years నుంచి చేస్తారా? మీరేం చేస్తుంటారండి? నేను మెంటల్ హాస్పిటల్లో నర్స్లా చేస్తుంటా. యాప్ట్ టైటిల్. మీకు జీతం ఏమి ఇస్తుంటారు? ఇస్తారు 20-25. మంచిగా పేషెంట్లను చూసుకుంటే 5,000 ఎక్కువ ఇస్తారు. 5,000 వస్తాయా? లేదంటే ఇంక 20,000 ఇస్తారు. అయితే చిన్న సమస్య వచ్చింది నాకు. చెప్పు. ఏమైనా ఇట్లనే పేషెంట్స్ని చూసుకుంటున్నా మధ్యాహ్నం పూట 2 రోజులైంది. ఒక ఆయన ఏం చేసిండు, బాత్రూమ్ అని చెప్పేసి బయటకు వచ్చిండు. ఇక తిరుగుతాడేమో అట్లకెళ్ళి అనుకుంటే గోడ దుంకి పారిపోయిండు. అవునా? నిజమా? పారిపోయిన ఇక అప్పటి నుంచి వెతుకుతున్నాము. పేషెంట్స్ మంచిగా చూసుకుంటలే అనేసి పైన డాక్టర్ వచ్చి, అందరూ సీనియర్స్ ఉంటారు కదా ఇంకా మెయింటైన్ చేసే వాళ్ళు, హెడ్ వాళ్ళు వచ్చి సీరియస్ అవుతున్నారు బాగా మా మీద. గొడవలు అయినాయి. పేషెంట్ని ఎట్లయినా తీసుకురావాలి, లేకపోతే పోలీస్ కేసు పెడతా అన్నారు నా మీద. ఇక పేషెంట్ని వెతుకుతా ఉన్నా నేను అప్పటి నుంచి. ఈ ఏరియాకే వచ్చిందేమో అన్నట్టు అన్నారు, కానీ ఇంకా దొరకడు ఆ పేషెంట్. ఎక్కడ పోయిండో ఏందో తెలియదు. నేను వేరే సైడ్ అక్కడ ఇక్కడ పంపినాం, 2 రోజుల నుంచి వెతుకుతున్నాము. మాకు ఈ రోజు లాస్ట్ డేట్ ఇచ్చిరు ఇక పేషెంట్ని ఎట్లయినా పట్టుకురావాలని. ఈరోజు లాస్ట్ డేట్ ఇచ్చిండు, ఎట్లయినా తీసుకెళ్ళాలి. ఆయనది కూడా ఏజ్ 40 సంవత్సరాలే ఉంటుంది. 40 years ఉంటాయి ఆయనది కూడా. ఇట్లా తీసుకెళ్ళాలి, ఏం తోచట్లేదు మాకు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వస్తే గొడవలు అవుతాయి అనేసి మా టీం వాళ్ళు తీసుకురావాలని చెప్తున్నారు. మరి ఎక్కడ ఎత్తుకుతారు ఆయన్ని? ఇక ఆయన దొరకడు. ఆయన ప్లేస్లో ఎవరైనా తీసుకొని వెళ్దామని ఆలోచిస్తున్నాము. ఆయన ప్లేస్లో ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామా అని. సేమ్ ఏజ్ వాళ్ళని. వాళ్ళు వదిలేసి కూడా 20 సంవత్సరాలు అవుతుందంట పేషెంట్ని వదిలేసి కూడా. వాళ్ళ ఫ్యామిలీ వచ్చినంత గుర్తుపట్టరు. అది ఇంకేమైనా తీసుకుపోదామా అని ఆలోచిస్తున్నా. పేషెంట్ కూడా నాకే తెలుసు బాగా, అందరికి ఏం తెలియదు. అందుకే ఎక్కించుకున్నా ఇక మిమ్మల్ని నేను ఎందుకు వస్తానండి? అంటే ఏమైనా సలహాలు ఇస్తారేమో అని ఎక్కించుకున్నా. నేనేం సలహా ఇవ్వగలను? ఇంకా మీ ఏజ్ మీలానే ఉంటాడు ఆ పర్సన్. ఇంకా మిమ్మల్ని తీసుకుపోయి ఆడ పెట్టేద్దాము, కొన్ని రోజుల వరకు రండి. నేను రానండి మెంటల్ హాస్పిటల్. నేను ఎందుకు వస్తాను? నేను రానండి మెంటల్ హాస్పిటల్. నేను ఎందుకు వస్తాను? నేను రానండి.
కొన్ని రోజులు యాక్ట్ చేయండి వచ్చి నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఈ తర్వాత నేను తీసుకెళ్ళిపోతాను. నాకు ఇంటి దగ్గర చాలా పని ఉందండి. నాకు జాబ్ చూసుకోవాలి, వాళ్ళందరూ సప్లై చేయాలి. టిఫిన్ సప్లై చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఊరుకుంటారు మళ్ళీ. ఇప్పుడు ఏం లేదు, ఒక 10 రోజులు రండి నాతో పాటు. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ఉంది నాకు. మా ఇంటికాడ ఊరుకోరండి బాబు. మా ఇంటి దగ్గర 10 రోజులు మీకు ఎంత వస్తుంది నెలకు జీతం? ఆడ నేను 40,000 సంపాదిస్తాను నెలకి. నేను 50,000 ఇస్తాను. ఒక 10 రోజులు రండి. పైసలు వద్దండి, నేను రానండి. నేను 40,000 సంపాదిస్తాను నెలకి. నేను 50,000 ఇస్తాను. ఒక 10 రోజులు రండి. పైసలు వద్దండి, నేను రాను. వాడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, వాడు యాంగిల్ ఆడిది. నాకు వద్దు, నేను దిగిపోతాను. మీరు ముందు కార్ ఆపండి. మేడం కార్ ఆపండి. ఒక 10 రోజులు వద్దు, మీరు కార్ ఆపేసేయండి, నేను దిగిపోతాను. ఒక్క నిమిషం ఆగండి, చెప్పేది నేను. ఒక 10 రోజులు నాతో పాటు రండి. కుదరదండి, నాకు జాబ్ పోతుంది. ఇది ఒక్క హెల్ప్ చేయండి నాకు. మీ కూతురు లాంటిది అనుకునేది. లేదండి, మీరు ఏమైనా చెప్పండి, నాకు మాత్రం నా జాబ్ తీసేస్తారు, కేసు పెడతాను. కార్ ఆపండి, నేను ఊరుకొని చెప్తాను, కొట్టేస్తాను మిమ్మల్ని ఇప్పుడు అంతే. కేసు పెడతాను. కేసు పెడతా, మీ ప్రాబ్లం అండి, మీరు చూసుకోండి. ఒక 10 రోజులు నాకు చెప్తారు ఎందుకు? లేదు, ఒక 10 రోజులు నాతో పాటు. నాతోనైతే కాదండి, నాతో కాదు. ముందు మీరు కార్ ఆపండి, చెప్తాను, నేను దిగెళ్ళిపోతానండి. ఆపుతాగండి. మరి ఎట్లా చేయాలి? నా సమస్య మీ సమస్య నేను కాకపోయినా వేరే వాళ్ళు దొరుకుతారు, వాళ్ళు ట్రై చేసుకోండి. నన్ను ఎందుకండి ఆనందిస్తారు చెప్పండి? అంటే ఆయన సేమ్ మీలానే ఉంటాడు, కలర్ పర్సనాలిటీ అంతా మీలా. కలర్ అలా ఉంటే నన్ను తీసుకెళ్లి పెడతారంటండి ఎవరో. 10 రోజులు నాకు హెల్ప్ చేయండి అంతే. నాతోనేదే కాదండి. ఇప్పుడు నాకు ఇంకొక ఆమె ఉంది, ఇద్దరము లేడీస్. తనకి నాకే పడ్డది ఇప్పుడు. సరే, అదైతే మీ ప్రాబ్లము, అది మీ ఇష్టం. దయచేసి నన్ను మాత్రం దీంట్లోకి లాగద్దండి. మీరు కార్ ఆపితే ఒక నిమిషం ఆగండి, ఒకసారి ఆమెకి ఫోన్ చేస్తే ఆమెకి ఎవరైనా దొరికిరేమో చేయండి. హలో, సుష్మా, దొరికిరా ఎవరైనా? లేదా, నేను ఎక్కించుకున్నా, సేమ్ ఉన్నాడు ఒక ఆయన. 45 ఏజ్ ఉందంట. ఏం పేరు మీ పేరు? జనగ్రామ్ అండి. ఏజ్ ఎంత అన్నారు? 45. 45 సంవత్సరాలు ఉన్నాయంట. రానంటున్నాడు. ఇంజక్షన్ చేయాలా? ఏంటండి? సరే, నువ్వు ఎవరైనా తీసుకొని వచ్చేసి మరి ఆపోజిట్ కదా, నేను ఇంజక్షన్ చేసేస్తా. సరే, ఒక ఇంజక్షన్ చేస్తా. లేదండి, మీరు దయచేసి, నేను మిమ్మల్ని ఇప్పుడు కొట్టేస్తాను అంతే. తిట్టేస్తాను మిమ్మల్ని. మీరు ఇంజక్షన్ ఎందుకు చేస్తారు? నాకు ఎందుకు చేస్తారు ఇంజక్షన్? నేనేమన్నా చేసినాను మీకు? హెల్ప్ చేయండి. ఒక 10 రోజులు అయితే నాకు కుదరదు, నాకు జాబ్ ఉందని చెప్పాను కదా. నాకు 10 రోజులు హెల్ప్ చేయడానికి ఏమైతుంది? ఎందుకు ఎక్కిన మరి నా కారు మీరు డ్రాప్ చేస్తానంటే ఎక్కాను. మరి డ్రాప్ చేయండి, రావాలి దింపండి, వెళ్ళిపోతాను. అంతేకాని మీరు మాత్రం నన్ను ఇంజక్షన్ చేస్తారు, నేను కొట్టేస్తాను. మీరు ఇంజక్షన్ చూడండి. ఎవరన్నారు? బ్రదర్ ఉన్నారా? మళ్ళీ ఇది కూడా ఉంది, సెటప్ కూడా చేస్తున్నారు మీరు. చూద్దాం, ఇది కూడా ఉంది, సెటప్ కూడా చేస్తున్నారు మీరు. చూద్దాం, అంతేగా తెలుసుకున్నాం. అయిపోద్ది ఇప్పుడే. ఏందైపోతే కూర్చేస్తే సోది. కూర్చోండి, చూద్దాం. మీరు నేను తేలిపోయింది ఇప్పుడు. కూర్చోండి. ఏం భయపెట్టిస్తురా? భయపెడతాను. తీసుకోవద్దా చక్కగా? ఎవరనుకున్నారు? మెంటల్ హాస్పిటల్ తీసుకోవద్దా? సాఫ్ట్వేర్లు తెలుసు, పెద్ద పెద్దోళ్ళు తెలుసు నాకు. ఏం చేయలేరు. సాఫ్ట్వేర్లు తెలుసు, పెద్ద పెద్దోళ్ళు తెలుసు నాకు. ఏం చేయలేరు. చూద్దాం, కూర్చోండి, చూద్దాం. ఏంది భయపెట్టిస్తున్నా? అసలు కార్ ఓపెన్ అవ్వదు. సరే, ఓపెన్ అవ్వకపోతే మీరు పిలుస్తావు, బ్యాచ్ పిలుస్తారా? పిలవండి, మాకు బ్యాచ్ మేము పిలుస్తాం, పిలవండి. అన్న ఏడున్నారన్న? వ్యాన్ తీసుకొని రండి జల్దీ, లొకేషన్ పంపిస్తా. ఎక్స్ట్రా చేస్తున్నాడు వీడు, తొందరగా వేసుకో ఇంజక్షన్. వదిలేండి అని చెప్పాను కదండి. అది అవదమ్మా, వస్తున్నారు. వస్తే ఊరుకోండి, మళ్ళీ ఇప్పుడే కొట్టేస్తాను అంతే.
ఎంత మంది వస్తున్నారు? 5-6 మంది వస్తున్నారు. నిజంగా నాకు మీరు మెంటల్ తెప్పిస్తున్నారు. నిజంగా అక్కడ మా అన్న వాళ్ళు వస్తున్నాడు, మిమ్మల్ని తీసుకొని పోతాను. చూస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. చూద్దానండి తెలుసుకున్నాం. పక్క తీసుకోవి ఆడ వదిలేస్తా పండి. వదిలేండి, వెళ్ళిపోతాను. ఏంది మా మెంటల్ హాస్పిటల్ తీసుకోబోతున్నా? మీ మెంటల్ హాస్పిటల్ మీరు రావండి, మీ మెంటల్ హాస్పిటల్ మీరు రావండి. మరి ఎందుకు మీ దెబ్బకి మాకు నిజంగానే మెంటల్ ఎక్కేలా ఉంది. నేను తీసుకోవద్దా చక్కగా? తీసుకోవద్దు, మీరు వదిలేయండి, వెళ్ళిపోతాం. సరే పట్టుకో ఇంజక్షన్, నేను చెప్పినప్పుడు ఇంజక్షన్. చచ్చిపోతున్నా. ఇంజక్షన్ వేస్తే ఒప్పుకోను భయ. మెడ మీద వేసేసి డైరెక్ట్. వెనకతలో ఉన్నాడా? మెడ మీద వేసేసి. వెనకతలో ఉన్నాడా? నేను చెప్పినప్పుడు వేయరా. ఆయన రానంటే నేను రాను, నేను రాను, నేను రాను. మేడం కార్ ఆపేసండి. ఎందుకు మీరు కార్ ఆపేయండి మేడం, నేను దిగి వెళ్ళిపోతానని చెప్తున్నాను కదా. ఎందుకు కార్ ఆపేయండి, కార్ ఆపేయండి, కార్ ఆపేయండి మేడం. ఎందుకు భయపడుతున్నారు? భయపడికి ఏం చేస్తారు? మీరు ఇద్దరు ఉన్నారు, ఒకరు అనుకుని ఇందాక మిమ్మల్ని దబాయించారు. ఇద్దరు ఉన్నారు, ఒకరు అనుకుని ఇందాక మిమ్మల్ని దబాయించారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి మీరు కార్ ఆపేయండి. 10 రోజులు హెల్ప్ చేయండి అంతే. కార్ ఆపండి, మీరు నాకు అక్కడ జాబ్ అవుతుందండి. నాకు సాఫ్ట్వేర్ కి నేను టిఫిన్ సప్లై చేయాలంతే. వాళ్ళందరికి సాఫ్ట్వేర్ నేను పైసలు ఇస్తా అంటున్నా. 10 రోజులు లీవ్ సరిపోవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 10 రోజులు లీవ్ పెట్టు. జాబ్ పోతుంది, వేరే వాళ్ళు వస్తే మళ్ళీ నా పరిస్థితి అండి. అది అర్థం చేసుకోరే మీరు. ఇంజెక్షన్స్ ఇచ్చి తీసుకోతారు. ఇంజెక్షన్ ఇచ్చినా ఒక వద్దులేండి, మమ్మల్ని ఎందుకు అల్లాడు సార్? మేడం మేడం ప్లీజ్ మేడం, బచ్చలు అడుగుతున్నాను. భయపెట్టిస్తున్నారు. ఇద్దరు ఉన్నారు నాకు తెలుసా? మళ్ళా మీరు ఇద్దరు తెలియదు కదా నాకు. ఇద్దరు కాదు, ఇంకా 5 మంది వస్తున్నారు. ఇంకా 5 మంది. మీరు ఆ కార్ ఆపండి మేడం, పక్కన ఆపండి కారు. ఆపండి, నేను కారు లేదు, కార్ ఆపండి. పక్క తీసుకొని పోతాను. కార్ ఆపండి మేడం ప్లీజ్. రిక్వెస్ట్ మేడం, రిక్వెస్ట్ ప్లీజ్. నేను మరి ఎందుకు ఎక్కినావు కారు? డ్రాప్ చేస్తానన్నారు, ఎక్కించుకున్నారండి. నాకు తెలుసా మీరు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారని? నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది. మరి ప్రాబ్లం అంటే నేను సాల్వ్ చేయాలి. నేను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కార్ ఆపేస్తే నేను వెళ్ళిపోతాను. నేను ఏం చేయాలి చెప్పండి? నా ప్రాబ్లం ఎవరు చూసుకోండి. ఎవరు దొరకట్లేదు, ఎంతో మంది ఉన్నారు దారికి వెళ్తే. ఎవరు దొరుకుతలేరు నాకు, ఎవరు దొరుకుతలేరు. కార్ ఆపండి, మీరు వెళ్ళిపోతాను. ఎవరు దొరకట్లేదు నాకు. కార్ ఆపండి, థ్యాంక్స్ అండి. మీరు పోదు. కార్ ఆపండి, సూది వద్దండి ప్లీజ్, అర్థం మరి వస్తారా రారా? నేను రానండి, ఇంటికి వెళ్ళిపోతానండి ప్లీజ్ అండి. మీరు ఇద్దరు ఉన్నారని తెలియదండి, ఇలా దబాయించటండి కాదు. ప్లీజ్ మేడం, వద్దు మేడం, నేను దిగి వెళ్ళిపోతానండి, అర్థం చేసుకోండి. మా వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఎక్స్ట్రా లేసినందుకు అలా ఫోన్ చేసి మీకు కోపం ఉంటే కొట్టేయండి, కోపం ఉంటే కొట్టేయండి. నా ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా? నేనేం చేయను దానికి. ఎంతో మంది దారి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు లేదు నాకు, ఇప్పుడు నువ్వే కావాలి. నేను ఇంజెక్షన్ వేస్తాను, అర్థం చేసుకోండి. కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇంత ఉంది, ఒక చుక్క పడ్డా అయిపోతుంది. అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ అడుగుతున్నాను. మరి ఎక్కుతారు? నేను అడగలేను మిమ్మల్ని. ఎక్కుతారు? ఎవరు కారన్నా? ఇంకెక్కను అమ్మ, ఇంకెవరు కారు ఎక్కను, తెలియని కారు అస్సలు ఎక్కనండి. మీకు ప్రాంక్ వీడియోస్ అంటే తెలుసా? యూట్యూబ్లో వస్తాయంటారు అవేనా? తెలుసు, చూడలేదు నేను. ఇగో కెమెరా ఉంది, ఇప్పుడు నేను అదే చేసిన. అవునా? అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కువద్దని చేసిన. అవునా? నిజమే అనుకున్నారు అంతా? మరి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. భయపెడుతున్నారంటే మీరు ఇంజక్షన్ చేస్తే ఊరుకుంటారు? చెప్పండి ఎవరైనా, చెప్పండి ఎవరైనా. అంటే నేను నిజంగా తీసుకోవద్దా మెంటల్ హాస్పిటల్ అనుకున్నాను. ప్రాంక్ చేస్తున్నాం అంటే తెలియని వాళ్ళు కార్లు ఎక్కితే నిజంగా జరుగుతున్నాయి ఇవన్నీ బయట. అంటే కిడ్నాప్ చేసి కిడ్నీలు తీసుకోవడం, కళ్ళు తీసుకోవడం, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి బయట. సిటీ అవుట్కట్స్ లో మొత్తం ఇదే జరుగుతుంది. రాత్రి పూట జరుగుతుంది, పొద్దుగల పూట. చిన్న పిల్లలు అందరిని తీసుకోవద్దు. ఎవరి కార్లు ఎక్కొద్దు పిలిచిన ఎమ్మడే. ఎవరు ఎంత ఎలాంటి వాళ్ళైనా నీకు ఇంత ప్రాబ్లం ఉన్నా కార్ ఎక్కొద్దు ఇంకోసారి. నిజమైతే ఇదంతా నిజమైతే నిజంగానే నీకు ఇప్పుడు నేను ఇంజక్షన్ వేస్తాను భయపెట్టించిన. ఎవరో ఒకరు సన్మాన్ ఇట్లా కూర్చేసి నేను తీసుకోపోతే ఏం చేస్తావు చెప్పు? ఇంకేముంటుందండి, చంపేస్తారు కదా, తీసేస్తారు. అందుకే ఎక్కొద్దు ఇంకోసారి ఎవరి కారు. ఓకేనా? మా ఛానల్ హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఎవరి కారు ఎక్కొద్దని చెప్పండి. దయచేసి మీరు ఇంకెవరి కారు ఎక్కద్దండి. ఇలాంటి సమస్యలు వస్తాయి ఎవరికైనా సరే. మీరు ఎవరి కార్లు ఎక్కద్దు, మోసపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.